సాధిద్దాం సాధిద్దాం. ఐక్యత సర్దార్ సర్వాయి పాపన్నకు జోహార్ జోహార్. సర్దార్ పాపానాయుడు గారి 315 సంవత్సరాల వర్ధంతి. ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహిస్తున్న జగదీష్ గారికి, ముఖ్య అతిథులు కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అలాగే సిటీసీ చైర్మన్ రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ మాకు కూడా తెలియని విషయాలు కూడా తెలిసిందన్న. మరి అట్లాంటి విషయాలు తెలుసుకొని ఇంకా మనం ముందుకెళ్ళాలి. అలాగే రమేష్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన పౌర సంఘానికి, అధికారులకి, పెద్దలకి, మహిళలకి, అందరూ కూడా ప్రజాప్రతినిధులకు పేరు పేరున నమస్కరిస్తూ, మరి పాపానాయుడు గారు చేసిన సేవను ఇంకా కూడా మనం గుర్తు చేసుకుంటున్నామంటే దాంట్లో ఆయన ఎంత కష్టపడడో అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సమాజం కోసం పాటుపడితే మరి ఇలాంటి పేరు రావడం, ఇన్ని రకాలుగా మనం ఆయనను గుర్తించుకోవడం జరుగుతుంది. ఆయనకు చిన్న కుటుంబంలో పుట్టిన తండ్రి చనిపోయినాక తల్లి మాటతో గీత కార్మికుడిలాగా వెళ్ళిపోయి ఆయన వృత్తి అదే అనుకొని చేస్తున్న సమయంలో మరి ఆయనకి ఏ విధంగా జ్ఞానోదయం ఏంటో తెలియదు. కానీ అంటే తెలియదని కాదు, తెలుసుకున్నా నేను కూడా. అక్కడ ఉన్న మొఘల్ సామ్రాజ్యం, అక్కడ ఉన్న వ్యక్తులు పోయి పన్ను వసూలు చేయడం, పన్ను వసూలు చేసిన తర్వాత కూడా ఫ్రీగా కళ్ళు ఇవ్వాలని బాగా అరేంజ్మెంట్ చేస్తుంటే ఆయనకు చూసి విసుగు వచ్చేసి, వీళ్ళు ఎందుకు మేము చేసిన కష్టాన్ని మమ్మల్ని తిననిస్తలేరు, మరి పన్ను కట్టాలంటే కూడా ఇక్కడ వెళ్ళిన సమయంలో మమ్మల్ని పీక్క తింటున్నారనే ఉద్దేశంతో అనే కోపం వచ్చేసి, మీరెవరు అసలు, మా కష్టం మేము తినాలే కదా అని కోపం వచ్చి మరి ఒక వ్యక్తిని కొట్టడం జరిగిందన్న. కొట్టిన తర్వాత అందులో మార్పు వచ్చింది. ఇక ఇట్లా ఊరుకుంటే ఇలాగే సతాయిస్తూ ఉంటారు, ఆధిపత్యం చెలాయిస్తారు, ఆధిపత్యాన్ని అణచివేయాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో తన సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని 12,000 సైన్యాన్ని తయారు చేసి మొఘలుల సామ్రాజ్యాన్ని మరి ఎదురు తిరిగి ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. మరి ఆ సైన్యాన్ని ఎట్లా, ఈయనకి లేని పరిస్థితిలో సైన్యాన్ని ఎట్లా మరి తయారు చేసుకుంటూ వాళ్ళకి ఎట్లా మరి ఆర్థికంగా మరి ఇది చేసిందంటే, ఉన్న వాళ్ళని దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దొంగిలించి అడిగితే ఎవరు ఇయ్యరు, ఇస్తారా డబ్బు ఎవరైనా ఎవరు ఇయ్యరు. కాబట్టి పెద్ద పెద్ద సామ్రాజ్యంలో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పోయి దొంగలించుకొని ఆ డబ్బును తీసుకొచ్చి సైన్యానికి పెట్టి మరి ఒక పటిష్టమైన నిర్ణయానికి వచ్చి రాజ్యానికే రాజు అయ్యిండు అంటే అది ఎంత గొప్పతనమో చూడండి. ప్రాణాన్ని తెగించి తను అనుకున్నది చేయడానికి మరి నిర్ణయం చేసుకుని ఒక రాజు అయిపోయి, ఒక కోట కాదు, వరంగల్కే కాదు, మన హైదరాబాద్ గోల్కొండ కూడా రాజు కావడం జరిగింది. అంటే మనం తెలుసుకోవాల్సింది ఆయన ద్వారా ఏంటంటే, అనుకొని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఎవరో అవసరం లేదు. మనం అనుకుంటే ఆ నిర్ణయాన్ని మనం గట్టిగా తీసుకెళ్తే తప్పకుండా 10 మంది మేలు చేసిన వాళ్ళం అవుతాం, మరి పేరు తెచ్చుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి మనం కూడా గౌడ సంఘం వాళ్ళు నిజంగా గర్వించాలి. నేను గౌడ సంఘానికి చెందిన ఆడబిడ్డనే కాబట్టి నేను నిజంగా చాలా సంతోషిస్తా. ఆ కులంలో పుట్టిన మరి ఇలాంటి నాయకులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అట్లాంటి ఇంకా కూడా ఎదిగి మన సమాజం కోసం మనం అందరం కూడా పాటుపడి మరి ఈ స్ఫూర్తిదాయకాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ, అలాగే వీరయాదవ్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ ఇప్పుడు బీసీ కులానికి 42% ఇవ్వడం చాలా సంతోషం. మరి అలాంటి గవర్నమెంట్ ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి కానీ ధైర్యం చేయలే, ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి మరి బీసీ సంఘం కులగణన చేసి 42% మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని మన ప్రజలకు అందించినండి. నిజంగా మన తెలంగాణ రాష్ట్రం నిజంగా మరి కృతజ్ఞతగా ఉండాలని తెలియజేసుకుంటూ
అన్న 5 ఎకరాల భూమి అన్నది ఇప్పుడే కలెక్టర్ నోట్ చేసుకున్నాను. తప్పకుండా దాన్ని బౌండరీ వేపించే వరకు మీతో నేనుంటా, నాతో మీరు ఉండి ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటున్నాను. కార్మికులు చనిపోతే వాళ్ళకి పెన్షన్ తప్పకుండా అది కూడా మనం అందరం కలిసి దానికోసం ఒక మెమరాన్ని ఇద్దామన్న. ఇట్లా మాట మన స్టేజ్ మీద చెప్పి వెళ్ళిపోతాము, మేడం ఉంటాం, మన పనులు మనం ఉంటాం. ఒక మెమరాన్ని ఇస్తే ఆ పేపర్ మరి ఎక్కడుంది, ఎక్కడ దాకా పోయింది, మనకి ఎక్కడ వరకు పనులు అవుతున్నాయి అనేది తెలుస్తుంది. తప్పకుండా ఒక పేపర్ ద్వారా మనం ఇద్దామన్నాం. ఈ విధంగా ఎందరో మహానుభావులు, అందులో మన సర్వే బాబారాయుడని తెలియజేసుకుంటూ మనమందరూ కూడా ఆయన మార్గంలో నడిచి మన సమాజాన్ని మనమే అభివృద్ధి చేసుకున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. శ్రీరామరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీరామచంద్ర నాయక్ గారికి, కలుగీత కార్మికుల సంఘం పెద్దలు మరియు బీసీ సంఘం పెద్దలు, ఇక్కడికి వై పాపన్న గౌడ్, తొలి తెలుగు బహుజన చక్రవర్తి, వారు శివాజీ మహారాజుకి సమకాలికుడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ గారి యొక్క వర్ధంతి మరియు జయంతి రెండు కూడా అధికారికంగా జరుపుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మనము జిల్లా కలెక్టరేట్లో అందరు సంఘ పెద్దలతో, ప్రభుత్వ అధికారులతో మరియు ప్రజాప్రతినిధులతో ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం అనేది మనం జరుపుకుంటూ ఉన్నాము. పాప సంవత్సరంలో ఆగస్టు 18న ఉమ్మడి వరంగల్ జిల్లా, నేడు జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలంలో తిలాస్పూర్ అనే గ్రామంలో జన్మించారు. వారు అప్పుడున్న మొఘల్ చక్రవర్తి యొక్క అధిక పన్నులు, వెట్టి చాకరీ వీటన్నిటికి వ్యతిరేకంగా కేవలం 12 మంది స్నేహితులతో వారు ప్రారంభం చేసి 12,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నో కోటలను వారు అధిగమించారు. చివరకు మన గోల్కొండ కోట కూడా వారు అధిగమించి అక్కడ కూడా వారు 7 నెలల పాటు కూడా పరిపాలన గోల్కొండ కోట నుంచి చేశారు. మరి ఒక సామాన్య వ్యక్తి పరిపాలకుడు కూడా కావచ్చు అన్న స్ఫూర్తి మనకు సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ గారు అందిస్తున్నారు. మరి వారి జీవితం వారి ఇచ్చుకోవాలి. మన వచ్చే జనరేషన్స్కి కూడా వారి యొక్క గొప్పతనం, వారి యొక్క మహనీయత్వం అంతా కూడా మనము పిల్లలు కూడా నేర్పించాలి. వారి ఆశయాలతో మనందరం కూడా ముందుకు అడిగేయాలి. ఏదైతే మన ఇందాక కొన్ని సమస్యలు చెప్పారో అవన్నీ కూడా మనం ప్రభుత్వం రిజాల్వ్ చేయడానికి మనం ఉంటున్నాము. టీవీసీలో గారు ప్రత్యేకంగా ఏవైతే ఇష్యూస్ చెప్పారో అవన్నీ కూడా నోట్అవుట్ చేసుకొని తప్పకుండా అవన్నీ కూడా రిజాల్వ్ అయ్యే విధంగా మనము కృషి చేయాలి. సో దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఏప్రిల్ 5 వరకు కూడా ముందు మనకు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక డెడ్లైన్ అన్నది ఇవ్వడం జరిగింది. మరి అది ఒక వారం రోజుల పాటు కూడా పొడిగించడం జరిగింది. సో దీని కింద కార్పొరేషన్ లోన్స్కి అందరూ కూడా అర్హులైన వారందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీని గురించి విస్తృత ప్రచారం చేయాలని కూడా సభావేదికగా కోరుతున్నాను. ఈ విధంగా ప్రభుత్వం బీసీ కులాల ఎంపవర్మెంట్ కోసం హాస్టల్స్ కానీ, గురుకులాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ ఇటువంటి పథకాలు ఏమి తీసుకొస్తున్నారు. డైట్ చార్జెస్ అన్నవి పెంచడం జరిగింది. సో పిల్లల యొక్క విద్య మరియు వైద్యం కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా బాగా చదివి జీవితంలో పైకి రావాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.